హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపమ్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే మన ఏపీ టెట్‌కి సంబంధించి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ చూడబోతున్నాం. మనకి అఫీషియల్‌గా ఒక పేపర్ నోటీస్ అయితే రిలీజ్ ఏదైతే ఏపీ టెట్‌కి సంబంధించి కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇక ఫైనల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి క్లియర్‌గా ఒక పేపర్ నోటీస్‌లు అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు కాబట్టి సో టెట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు కీ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి? సో మీకు ఎప్పటి నుంచి అవైలబుల్‌గా ఉంటుంది? మొత్తం అయితే మీరు డిస్కస్ చేయబోతున్నారు కాబట్టి సో మీరు సింపుల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోగా చూసుకున్నట్లయితే మీకు టెట్ ఎగ్జామ్‌కి సంబంధించి, కీకి సంబంధించి ప్రతి విషయం కూడా మీకు క్లియర్‌గా అర్థమైతే అయిపోతుంది. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక దాంతో పాటే సో నేను మన ఛానల్‌లోని ఏపీ టెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ రిలీజ్ చేసేసి, సో వాటిని ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ అయితే చేసి పెడతాను. సో టెట్ షెడ్యూల్‌కి సంబంధించి మీకు ప్రతి అప్డేట్ కూడాను ఇదే ప్లేలిస్ట్‌లో మీకు ఈజీగా అయితే కనిపిస్తుంది. సో మీకు ప్రతి షెడ్యూల్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కింద మీకు డిస్క్రిప్షన్‌లోని దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, మీకు టెట్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం, న్యూస్ కోసం ఎప్పుడు ఏదేదో రిసోర్సెస్‌కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఒకటే ఒక ప్లేలిస్ట్‌లో అయితే టెట్‌కి సంబంధించిన ప్రతి ఇప్పుడు వీడియోస్ కూడా ఉంటాయి. సో మీరు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా వీలైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో సింపుల్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసిన తర్వాత సింపుల్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ప్లేలిస్ట్‌ని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకొని మన వాట్సాప్ ఛానెల్ కూడా ఫాలో అయితే అయినట్లయితే మీకు టెట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఈజీగా మీ వరకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీకు కీ అనేది ఎప్పటి నుంచి అవైలబుల్‌గా ఉంటుందని చెప్పేసి మీకొక పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే అయిందని చెప్పాను కదా! సో, దాంట్లో గాని మీరు చూసుకున్నట్లయితే అక్టోబర్ 4 పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరించడం ఉంటుంది. అక్టోబర్ 27న తుదికి విడుదల. సో, నవంబర్ 2న ఫలితాల ప్రకటన అయితే ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో, మీకు టెట్‌కి సంబంధించిన కీ అనేది ఎప్పటి నుంచి అవైలబుల్‌గా ఉంటుంది అని మీరు నన్ను అడిగినట్లయితే, మీకు అక్టోబర్ 4 నుంచి ఏదైతే మీరు ఫస్ట్ ఎగ్జామ్ అంటే మీరు అక్టోబర్ 3వ తారీఖున ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, సో, మీకు అక్టోబర్ 4వ తారీఖు నుంచే మీకైతే మాత్రం కీ అనేది ఆన్‌లైన్‌లో సేమ్ వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మీరు మీ యొక్క టెట్ యొక్క ఎగ్జామ్ పేపర్ ఇక షెడ్యూల్ మీకు మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే 9:30 నుంచి 9:30 నుంచి 12కి అవుతుందో ఆ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ లేకపోతే మీకు ఈ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఏదైతే 2:30 నుంచి 5 వరకు అవుతుందో సో ఆ షిఫ్ట్‌లో మీరు మీ యొక్క షిఫ్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ షిఫ్ట్‌కి అయితే చెందుతారో ఆ షిఫ్ట్ ఆ పేపర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కీ అయితే వస్తుంది. సో మీరు ఆ కీతో పాటు మీరు సింపుల్‌గా కీ యొక్క అబ్జెక్షన్స్ కూడా మీరు అక్టోబర్ 5 నుంచి అయితే పెట్టొచ్చు. సో దీనికి సంబంధించి మీరు కీ అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత మీకు అక్టోబర్ 27 తారీఖున మీకు ఫైనల్‌కి ఇక నవంబర్ 2 తారీఖునైతే మీకు ఏదైతే ఉంటుంది కదా! మనకి ఇక్కడ టెట్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో మీలో ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. టెట్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా చెప్పారు కదా! మన ఛానెల్‌లో ఉంటుందని చెప్పారు కాబట్టి, సో మీరు కిందన కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. సో కట్ ఆఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ క్యాస్ట్ వైస్‌గా మీకు ఎంతైతే ఉందని చెప్పేసి. సో మీకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే కీ అనేది మీకు అక్టోబర్ 4 నుంచే ఉంటుంది. కీ అబ్జెక్షన్స్ అనేవి కూడా మీకు అక్టోబర్ 5 నుంచి తీసుకుంటారు. ఇక అక్టోబర్ 27 మీకు ఫైనల్ కీ అయితే ఉంటుంది. ఇక నవంబర్ 2 అయితే మీకు సింప్లెస్ట్ ఫార్మ్‌లో మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోతాయి. సో, మీరు కీ వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే, మీరు కీలో ఏమైనా రాంగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక రాంగ్ ఉన్నాయో చూసుకున్న తర్వాత మీకు కీ అనేది మినిమమ్ కట్ ఆఫ్‌కి రీచ్ అయితే అయిందో లేదో చూసుకుంటే మినిమమ్ కట్ ఆఫ్‌కి రీచ్ అయితే గాని, మీరు టెట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాటి యొక్క ఫలితాలు మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయా లేదా, మీకు జాబ్ వస్తదా లేదా అర్థమైతే అవుతుంది కాబట్టి, సో, మొత్తం మీరు చెక్ చేసుకోండి. నేను మీకు మొత్తం అప్డేట్స్ జరిగింది. ఇక మీకు టెట్ షెడ్యూల్‌లో కూడా మీకు హాల్ టికెట్స్ అనేవి ఈ నెల 22 తారీఖున రిలీజ్ అవుతాయి. ఇక మీకు అదే విధంగా టెట్ యొక్క ఏవైతే మీకు మాక్ టెస్ట్‌లు ఉంటాయో, ఆ మాక్ టెస్ట్‌లు మీకు సెప్టెంబర్ 19 తారీఖు నుంచి సేమ్ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి, సో, మీరు ప్రతీదీ ఒక టెట్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, మీకు టెట్ వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక అదే విధంగా లిస్ట్, ఇక వాట్సాప్ ఛానల్ లిస్ట్ కూడా మీకు మొత్తం లిస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి, సో, ప్రతీదీ కూడా యూజ్ చేసుకుంటే ప్రతి రిసోర్స్ కూడా వాడుకోవడానికి ట్రై అయితే చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి టెట్‌కొచ్చిన అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని కనెక్ట్ అయ్యి ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.